నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్ది అభివృద్ధి దిశలో తీసుకెళ్తానన్న సుజనా చౌదరి. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి విజయాన్ని కాంక్షిస్తూ 57వ డివిజన్లో ప్రచారం నిర్వహించిన అతని అల్లుడు మంచుకొండ చక్రవర్తి. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గంలో విస్తృత స్థాయి ప్రచారం నిర్వహిస్తున్న అతని కుటుంబ సభ్యులు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్ది అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని సుజనా చౌదరి పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గ బీజేపీ విస్తృత స్థాయి సమావేశం భవానీపురంలోని కార్యాలయంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ బీజేపీ అభ్యర్థి వై సుజనా చౌదరి మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలోని ముఖ్య సమస్యలు గుర్తిస్తున్నామని, త్వరలోనే మేనిఫెస్టో రూపొందిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో రోడ్లను విస్తరించడంతో పాటుగా విద్యుత్ లైన్లను అండర్ గ్రౌండ్ క్లైంబింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అభివృద్ధి మాత్రమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. అయోధ్య రామాలయం తరహాలో ఇంద్రకీలాద్రిని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో కుల ప్రాతిపదికన కాకుండా పార్టీ ఆదేశాల మేరకే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఏపీలో ఈ 5 ఏళ్ల పాలన పీడకల లాంటిదని, కాబట్టి కష్టాల నుంచి గట్టెక్కాలంటే కూటమిని గెలిపించాలన్నారు. నేను పుట్టింది కంచికచర్ల అయినా నా సొంత ఇల్లు విజయవాడలోనే ఉంది. నేను ఇక్కడే ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను అంటూ హామీ ఇచ్చారు. నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ అతని అల్లుడు చక్రవర్తి 57వ డివిజన్లో పర్యటించారు. స్థానిక వైసీపీ నేతలతో కలిసి గడప గడపకు వెళ్లి వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ ని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ సొంతమన్నారు. పేద ప్రజలకు అండగా ఉన్న చరిత్ర జగన్ది అంటూ గుర్తు చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ 57వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. అలాగే ఇక్కడి స్థానిక కార్పొరేటర్ గారు ఈశ్వరప్ దేవి గారితో, తర్వాత మా ఇక్కడ స్థానిక కార్యకర్తలతో ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. మేము వెళ్ళిన ప్రతి గడపలో కానివ్వండి, తట్టిన ప్రతి తలుపులో కానివ్వండి, తప్పకుండా జగన్ గారే కావాలి, జగన్ గారే రావాలి అనే ఒక నినాదంతో వాళ్ళు ఉన్నారు, మేము అలాగే ఉన్నాము. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది కొత్తగా డెవలప్ అయిన ఏరియా. ఇక్కడ అన్ని సదుపాయాలు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత. రోడ్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇక్కడ మేము వచ్చాకనే తప్పకుండా చేశామని చెప్పి మేము గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉందంటే అది తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకే. అలాగే మరి ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి తరపున ఇక్కడ నేను ప్రచారం చేయడం జరుగుతుంది. తప్పకుండా వారు ఇక్కడ భారీ మెజారిటీతో గెలవడం తథ్యం. ఎందుకంటే మీరు చూసినట్టయితే వారు ఇక్కడికి వచ్చి కేవలం 60-70 రోజుల్లోనే ఇక్కడ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు మనం వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అల్లుడి గారితో భాగ్యలక్ష్మి పద్మావతి ఎన్క్లేవ్ పర్యటన జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ప్రజలు కూడా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేస్తామని చెప్పి మా వెల్లంపల్లి శ్రీనివాస గారికి, అదేవిధంగా కేసీనాని గారికి కూడా ఓట్లు వేస్తామని చెప్పి తెలియజేశారు. ఎందుకంటే ఇక్కడ ఈ డివిజన్లో ఈ అపార్ట్మెంట్లు కట్టిన తర్వాత రోడ్లు కానీ చాలా వ్యవస్థ చాలా దృష్టంగా ఉండేవి. చక్రవర్తి గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి తరఫున ఓట్లు అభ్యర్థించడానికి వచ్చారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ అపార్ట్మెంట్లో వచ్చిన ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఈ అపార్ట్మెంట్లో వీళ్ళు మొత్తం కూడా సార్ని ఒకసారి తీసుకురండి అంటే సారు ఒక సమయాభావం తక్కువగా ఉండటం వల్ల వాళ్ళ అల్లుడు గారిని పంపించారు. ఈ అపార్ట్మెంట్లో చుట్టూ వచ్చేసరికి వాటర్ ఈ 5 సంవత్సరాల్లో మనం వాటర్ కానీ, డ్రైనేజీ కానీ, ఈ రోడ్లు కానీ మన గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే ఈ అపార్ట్మెంట్లో మంచినీళ్ళు కూడా వచ్చినాయి అని చెప్పేసి తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృత స్థాయి ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు. దేవినేని అవినాష్ కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 15వ డివిజన్లో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గాతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ ను గెలిపించాలని, అవినాష్ తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి టీడీపీ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ జోస్యం చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు సేవా దృక్పథంతో ఉన్న వాలంటీర్లను వేధించడం సరికాదంటూ మండిపడ్డారు. రాజకీయాలు చేయలేక తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారంటూ ధ్వజమెత్తారు. అభ్యర్థించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రతి డివిజన్ అభివృద్ధి చేసి ఓటు అడుగుతున్నామన్నారు. గొడవలు సృష్టించి లబ్ధి పొందాలని స్థానిక టీడీపీ నేతలు చూస్తున్నారని, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హుందాగా మాట్లాడాలని హితవు పలికారు. చనిపోయిన వ్యక్తులపై దూషణలు చేయడం రాజకీయమా అని మండిపడ్డారు. పెన్షన్ కోసం వెళ్లి 36 మంది చనిపోయారని, వారి కుటుంబాలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సొంత మనిషి నిమ్మగడ్డ కాదా అని, అనునిత్యం వాలంటీర్లపై విషం కక్కుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్నాలుగవ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరులు మండల అధ్యక్షులు రిజ్వాన్ గారు, మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు గారు, డివిజన్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, నగర సేవాదళ అధ్యక్షులు సోదరులు ఊకోటి రమేష్ గారు, ఊకో శేషగిరిరావు గారు, మల్లి గారు, అదేవిధంగా మన నగర మహిళా అధ్యక్షురాలు సుభాషిణి గారు, 14 డివిజన్కి సంబంధించిన పెద్దలు కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ ప్రాంతంలో దర్శిపేట ప్రాంతంలో నివసిస్తున్న పెద్దలందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రతి ఒక్క ఇంటికి గారు వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క 5 సంవత్సరాలు, అదేవిధంగా ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈరోజు ప్రజానికానికి వివరిస్తుండడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా, మరీ ముఖ్యంగా దర్శిపేట ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు వాటర్ లైన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి గారే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక నాయకత్వంలో సాంబయ్య గారు కార్పొరేటర్ అయిన తర్వాత ఈ యొక్క 5 సంవత్సరాల్లో మేము పూర్తి చేసామని చెప్పి సందర్భంగా చెప్పుకోగలుగుతాం. ఆ పనులు చేసాం కాబట్టి, అలాంటి కార్యక్రమాలు ప్రజానికానికి అందుబాటులో ఉన్నాం కాబట్టి, ఎందుకంటే దాదాపుగా 14వ డివిజన్ ప్రాంతాన్ని ఈరోజు మేము 4 సార్లు ప్రతి ఇంటికి గారు వెళ్తాం గారు జరిగింది. ఏ సమస్యలు అయితే మాకు గతంలో గర్భ మన ప్రభుత్వ కార్యక్రమాల్లో చెప్పారో, చెప్పిన సమస్యల్లో 98% వరకు ఈరోజు ఆ సమస్యలన్నీ గారు పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం సందర్భంగా చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ఎంతో సంతోషంగా మాకు అమ్మఒడి వస్తుంది, చేయూత వస్తుంది, కాపు నేస్తం వస్తుంది, ఈబీసీ నేస్తం వస్తుంది. ఈరోజు గతంలో మా ఇంటి ముందు డ్రైనేజ్ పొంగేది, మాకు వాటర్ సప్లై ఉండేది కాదు. అలాంటిది ఈరోజు మాకు మౌలిక సదుపాయాలు అన్నీ గారు కల్పించిన నాయకుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నారు. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయి
మేము తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతానని చెప్పిన ఒక ఆలోచనకు వచ్చి ఈరోజు వ్యక్తిగత విమర్శలు, దిగజారిపోయిన విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి పైన, మా పైన, లేకపోతే చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి పైన, లేకపోతే నెహ్రూ గారి పైన, అంటే ఏదో ఒక రకంగా విమర్శలు చేసి ఈరోజు మొన్న ఒక సమావేశం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగితే గద్దె రామ్మోహన్ ఒకటే చెప్పారు, ఒక్క గొడవ జరగాలి నియోజకవర్గంలో, ఎలాగైనా మనం వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాటలతో అయినా రెచ్చగొట్టి, లేకపోతే వ్యక్తిగతంగా అయినా దూషించి, రాజశేఖర రెడ్డి గారిని తిట్టి, నెహ్రూ గారిని తిట్టి, అంటే చనిపోయిన వ్యక్తులనగా మనం ఆలోచించకుండా మనం మాట జారదాం, ఒక్క గొడవ జరిగితే దాన్ని మనం రాజకీయం కోసం ఉపయోగించుకుందాం అని చెప్పింది దిగజారిపోయారు ఈరోజు రామ్మోహన్ అని చెప్పింది సందర్భంగా చెప్తాను. ఈరోజు 70 సంవత్సరాల వ్యక్తి హోందాగా ప్రవర్తించకుండా, గౌరవంగా ప్రవర్తించకుండా ఈరోజు రాజకీయం కోసం, ఓట్ల కోసం, ఈరోజు నిజంగా వాళ్ళకి కనుక సిగ్గుసారం ఉంటే, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే 2014 నుంచి 19 దాకా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేశారు, 19 నుంచి 24 దాకా మేమేం కార్యక్రమాలు చేశారు చెప్పే దమ్ము మాకుంది, వాళ్ళకుందా? వాళ్ళు ఏ కార్యక్రమాలు చేశారు చెప్పుకోవటానికి ఒక్క కార్యక్రమం ఉందా? అబద్ధాల ప్రచారం, అసత్య ప్రచారాలు, చనిపోయిన వ్యక్తుల మీద దూషణలు, లేని వ్యక్తుల మీద విమర్శలు, ఈరోజు మాకు సంబంధం లేని విషయాలు, మాకు అవగాహన లేని విషయాలని ఈరోజు మా పైన నింద వేసే విధంగా ఈరోజు డ్రగ్ మాఫియా అంటారు, లేకపోతే మద్యం మాఫియా అంటారు, ఇంకేదో అంటారు. 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఏం జరిగింది? కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ జరగలేదా? దానికి ఈరోజు గద్దె రామ్మోహన్ ఒక కారణం కాదా? అదేవిధంగా బెట్టింగులు కానివ్వండి, ప్యాకెట్ కానివ్వండి, గద్దె రామ్మోహన్ ఆడేవారు కాదా? ఇవన్నీ కాదు అని చెప్పండి ఏ ఒక్కరినైనా. ఉపాధ్యాయులు అంటే కేవలం తరగతి గదికి మాత్రమే పరిమితం కాదని, విద్యా, సామాజిక సేవా రంగాల్లో కూడా ముందు ఉంటారని డెమోక్రటిక్ PRTU జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చెప్పారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని మహిళలకు చీరల పంపిణీ, మజ్జిగ పంపిణీ నిర్వహించామన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. డెమోక్రటిక్ PRTU ఉపాధ్యాయ సేవాదళ్ సంయుక్త ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు గాంధీనగర్ శారదా రామకృష్ణ విద్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ NGO అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మజ్జిగ పంపిణీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి రోజున సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.
శారదా రామకృష్ణ విద్యాలయంలో ఇవాళ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా డెమోక్రటిక్ పిఆర్టీయు అధ్యక్షులు అన్న శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పేదలకు వస్త్రదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ముదావహం. ఈ సందర్భంగా ఎందుకంటే స్వాతంత్రానికి పూర్వం భారతదేశాన్ని వేధించిన అనేక సమస్యల్లో ముఖ్యమైనది అంటరానితనం, నిరక్షరాస్యత, జెండర్ ఈక్వాలిటీ లేకపోవడం ముఖ్యంగా. ఇంకా అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఈ ముఖ్య సమస్యల మీద పోరాడిన వారందరూ కూడా చరిత్రలో నిలిచిపోయారు. వారందరూ చరిత్రలో నిలిచిపోయి చేసిన పోరాటం వలన, నిలబడిన నిబద్ధత వలన ఇవాళ సమాజంలో అనేక మార్పులకు దారితీసి సమాజ స్థాపనకి దగ్గరలో ఉన్నాం. అటువంటి ఏర్పాటుకు, అటువంటి సమాజానికి కారణమైన జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ముందు తరాలకు మరి అటువంటి వారు చేసిన సేవలను, సమాజానికి ఏ ఇబ్బందుల వలనైతే అటువంటి ఉద్యమాలు, అటువంటి ప్రామాణికతను ప్రదర్శించవలసి వచ్చిందో వాటన్నిటినీ ముందు యుగాలకు తెలియజేసేటట్లు చేస్తారు. ఫెలిసిటేషన్ ఈజ్ ఫర్ ఇన్స్పిరేషన్. రక్షణ మంత్రి, వ్యవసాయ శాఖ, కార్మిక శాఖ వంటి శాఖల్ని ఎంతో నైపుణ్యంతో, దక్షతతో నిర్వహించి రక్షణ శాఖ మంత్రిగా భారతదేశాన్ని విజయ పతాకాలు ఎగరవేయించినటువంటి ఉప ప్రధాని, దేశభక్తి దురధరుడు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకలు డెమోక్రాటిక్ పిఆర్టీయు, ఉపాధ్యాయ సేవాదళ సంయుక్త ఆధ్వర్యంలో శారదా రామకృష్ణ విద్యాలయం గాంధీనగర్లో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఎన్జిఓస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, ఏపీ జేఏసీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ పెద్దలు ఏ విద్యాసాగర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. మరి మేము డెమోక్రాటిక్ పిఆర్టీయు ఆంధ్రప్రదేశ్ పక్షాన ఉపాధ్యాయ సమస్యల మీద పనిచేస్తూ ఉపాధ్యాయులతోనే ఏ సంఘానికి లేని విధంగా ఉపాధ్యాయ సేవాదళ్ అనే ఒక విద్యా సామాజిక సేవా విభాగాన్ని ఏర్పాటు చేసుకొని ఇజ్రాయెల్ తన మతోన్మాదంతో ముస్లింలను అణచివేసే విధంగా వ్యవహరిస్తుందని ముస్లిం సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు. మక్కా మసీద్తో సమానంగా చూసుకునే పవిత్రంగా భావించే గాజాలోని మసీదుపై దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ రంజాన్ మాసం ఆఖరి శుక్రవారాన్ని ముస్లిం దేశాల్లో ఇంటర్నేషనల్ కుడ్స్ డేగా నిర్వహించేందుకు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో విజయవాడ గాంధీనగర్లోని మస్జిద్ ఈ హుస్సేన్ నుంచి ర్యాలీని చేపట్టారు. పాలస్తీనాకు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. అనంతరం జహీర్ అబ్బాస్ ఇతర ప్రతినిధులు మాట్లాడుతూ ఇజ్రాయెల్ మతోన్మాదంతో ముస్లింలను అణచివేయాలి అనుకోవడం దుర్మార్గమన్నారు. ఈ భూ ప్రపంచంపై అందరికీ బ్రతికే హక్కుందన్నారు. గాజాలో మహిళలు, చిన్నారులపై కూడా బాంబులు వేయడం దుర్మార్గమన్నారు. అందుకే ముస్లిం దేశాలు అన్ని పాలస్తీనాకు మద్దతు తెలియజేశాయని చెప్పారు. కాబా తర్వాత అతి పవిత్రమైన, ప్రతిష్టాత్మకమైన మరియు ముఖ్యమైన కట్టడం గల ప్రదేశం. దీనినే బైతుల్ ముఖద్దస్ అంటారు. కాబాకు ముందు ముస్లింలు దీన్ని అభిముఖంగా నిలబడి నమాజ్ చదివేవారు. ఇది పాలస్తీనా దేశంలో ఉంది. ఆ భూమిని యూదులు 1948లో ఆక్రమించుకున్నారు. స్వదేశీయులైన పాలస్తీనా దేశస్థుల పట్ల అన్యాయం మరియు దౌర్జన్యానికి దిగారు. ఇరాన్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుప్రీం నేత ఆయతుల్లా ఖుమైనీ రహమతుల్లాహి అలైహి రంజాన్ యొక్క మాసం చివరి శుక్రవారాన్ని ఖుస్ డేగా ప్రకటించి యావత్ ప్రపంచ దుర్మార్గుల మరియు దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా నినాదాలను వ్యక్తం చేయాలని కోరారు.
ముఖ్యంగా ఏ పాపం ఎరుగని పాలస్తీనా దేశ పట్ల ప్రజల జరుగుతున్న అన్యాయం మరియు దౌర్జన్యానికి వ్యతిరేకించాలని అన్నారు. ఆ విధంగా ఆయతుల్లా ఖుమైనీ రహమతుల్లా అలైహి యొక్క దృఢ ప్రయత్నం ఖుద్ షరీఫ్ మరియు అణగారిన పాలస్తీనా ప్రజల గురించి ముస్లింల గొంతులను ఏకం చేయడానికి కారణంగా నిలిచింది. ఆనరబుల్ ప్రెసిడెంట్, ఈరోజు ఖుద్దే అనగా మనము ఖుద్దే గురించి మిమ్మల్ని వివరించి చెప్పాలి. ఇజ్రాయిల్ తన మతోన్మాదంతో పాలస్తీనాలో ముస్లిమ్స్ని అణగారుతున్నది. ముస్లిమ్స్ని పవిత్రమైన మక్కాతో సమానమైనటువంటి ప్రదేశం, ఆ ప్రదేశాన్ని తను ఆక్యుపై చేసి వాళ్ళని వెళ్ళగట్టుతుంది. కానీ కొన్ని రోజులుగా యావత్ ప్రపంచము వాళ్ళని హింసించకూడదు అని చెప్తే వాళ్ళ మీద బాంబులు వేస్తూ ఉంది. వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి 2వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థి అవినాష్ ని గెలిపించాలన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమన్నారు. ప్రతి పేదవాడికి పథకాలు అందించి అండగా ఉన్న చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదే అంటూ గుర్తు చేశారు. వ్యాపార వాణిజ్య రంగంగా పేరుగాంచిన విజయవాడ నగరంలో వ్యాపారస్తులకు టీడీపీ, బీజేపీ, జనసేన అండగా నిలుస్తుందని విజయవాడ పార్లమెంటు టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే వ్యాపారస్తులకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులతో సృజనా చౌదరి అల్పాహార సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్, సృజనా చౌదరి మాట్లాడుతూ వ్యాపారులను ఆదుకుంటామని, గతంలో వస్త్రలత, కృష్ణవేణి హోల్సేల్ మార్కెట్, పలు వాణిజ్య సముదాయాలు వైభవంగా వ్యాపార లావాదేవీలు చేసుకునేవని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ వ్యాపార సముదాయాలన్నీ వెలవెలబోయాయని, వాటన్నిటినీ తిరిగి పూర్వ వైభవం వచ్చేలా పలు కార్యాచరణలు రూపొందించనున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు ప్రవేశపెట్టిన అనేక పథకాలను పశ్చిమ నియోజకవర్గం వ్యాపారులకు చేరువయ్యేలా ఒక కార్యాలయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. గతంలో నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, కూటమి అధికారంలోకి రాగానే ఓ కార్యాచరణ రూపొందించి చిరు వ్యాపారులను అండగా నిలబడి పశ్చిమ నియోజకవర్గాన్ని వ్యాపార నియోజకవర్గంగా తీర్చిదిద్దనున్నట్లు వారు ప్రకటించారు. రమేష్ గారి ఇంట్లో వ్యాపార వర్గాలతో ఆత్మీయ సమావేశం జరిగింది. అందరూ తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వ్యాపారస్తులు చాలా ఎక్కువ మంది నివసించే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో గతంలో మంత్రి కింద వ్యవహరించిన వ్యక్తి ఎటువంటి సహాయం ఇవ్వకుండా ఆ వ్యక్తి ఇక్కడ చాలా ఇబ్బందులు గురి చేశారు. వాళ్ళ వ్యాపారస్తులందరూ విసిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన నాయకులు మేము. అంతేకాకుండా మోడీ గారి అటువంటి వ్యాపారస్తులను బాగా చూసుకునే మోడీ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. కాబట్టి వ్యాపారస్తులు ఆనందంగా ఉండాలి, వారికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలతో చూసుకుంటే కొంచెం వెనకబడిన నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో సృజనా చౌదరి గారి లాంటి వ్యక్తి వచ్చి
ఈ నియోజక అభివృద్ధికి కృషి చేస్తారని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా మీరు చూశారు, వారు 2014 నుంచి 19 ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ, ఇక్కడ అంతేకాకుండా టిట్కో ఇళ్ళు కానీ, అంతేకాకుండా మంగళగిరి ఎయిమ్స్ కానీ ఇటువంటి ఎన్నో సంస్థలు తీసుకొచ్చారు. ఆయనకి నరేంద్ర మోడీ గారితోనూ నారా చంద్రబాబు నాయుడు గారితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వారు ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుల మతాలకు చెందిన అన్ని వర్గాలు ఉన్నాయి. అందరూ ఎక్కువగా రోజువారీ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వారి జీవన విధానాలు కూడా మెరుగుపడాలి. మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, ప్రభుత్వం మీద ఆధారపడకుండా సుజనా చౌదరి లాంటి వ్యక్తులు వచ్చారు కాబట్టి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా కూడా నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన ఆత్మీయ అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గారి మనవరాలు బర్త్డే సందర్భంగా అందరితో ఆత్మీయ సమ్మేళనం పెడదామని చెప్పి పిలవడం జరిగింది. ఆ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రావటం, అందరితో ఆత్మీయంగా కలిసి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి అదే ఇదిగా వాళ్ళందరి సపోర్ట్ కూడా కోరటం జరిగింది. వాళ్ళు అందరూ కూడా చాలా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా వాళ్ళు అభిమానాలు తెలియపరిచారు. ఇకపోతే ఈరోజు మిగిలిన కార్యక్రమం ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి, చిన్ని గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. రాష్ట్ర రాజధాని, వాణిజ్య రాజధాని అయినటువంటి విజయవాడ, వాణిజ్య రాజధాని విజయవాడలో మరి 1 టౌన్ పాత బస్తీలో నా మనవరాలు పుట్టినరోజుకి నేను కేసినేని చిన్ని గారిని, సుజనా చౌదరి గారిని, ఇటు పార్లమెంటు కంటెస్టెంట్, ఇటు అసెంబ్లీ కంటెస్టెంట్ని ఇద్దరిని పిలిచి ఆహ్వానించడంతో వారు మా ఇంటికి వచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించి ఇక్కడ మా మనవరాల్ని ఆశీర్వదించి వెళ్ళడానికి వారికి ధన్యవాదాలు. అట్లాగే 1 టౌన్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాలందరికీ కూడా బాగా అండగా ఉంటాం. వాళ్ళ వ్యాపారాలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళకి సమస్యలకి దగ్గరగానే ఉంటాం. ఇక్కడే ఆఫీస్ పెట్టి మరి సుజనా చౌదరి గారు చెప్పింది ఏంటంటే విజయవాడ 1 టౌన్లో పర్మనెంట్గా వారి ఆఫీస్ ఉండి రెగ్యులర్గా ఉంటాను. నేను కానూరులోనే ఇల్లు కట్టుకున్నాను, కానూరులోనే ఉంటాను, విజయవాడ మాంటిసోరీ కాలేజీలో స్కూల్లో చదివాను, మాది కంచించర్ల, వ్యాపార నిమిత్తం ఇక్కడే మా బంధువులు అందరూ ఇక్కడే ఉన్నారని చెప్పడం మీ అందరికీ సంతోషం వేసింది. అట్లాగే అదేవిధంగా ఇక్కడ కార్మికులకు కూడా అనేక రకాల సమస్యలు ఉండటం, వాళ్ళన్నిటికీ కూడా పరిష్కరించడం అనేది కార్మిక వర్గాల్లో కూడా అందరూ ఇష్టపడటం, వారందరికీ గెలుపుకి కృషి చేస్తామని అన్ని వర్గాల వాళ్ళని కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. రంజాన్ మాసంలో దానం చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా అన్నారు. సాటి మనిషికి సహాయం చేయాలనే గొప్ప ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలన్నారు. ప్రతి నెల ఒక సేవా కార్యక్రమం చేయాలని ఆయన కోరారు. సెంట్రల్ నియోజకవర్గం ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర కార్యాలయంలో కమిటీ ఆధ్వర్యంలో 100 పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాగుల్ మీరాని కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు అన్వర్ బేగ్ నాగుల్ మీరాతో కలిసి ముస్లింలకు తోఫా అందజేశారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ రంజాన్ మాసంలో దానం చేస్తే పుణ్యం దక్కుతుందని చెప్పారు. మహాప్రవక్త సల్లల్లాహు అల్లాహి వస్లాం చూపించినటువంటి మార్గాన్ని ఎంచుకొని ప్రతి ఒక్క ముస్లిం ముందుకు వెళ్లాలని కోరారు. ప్రతి ఒక్కరూ తోచినంత సాయం చేస్తూ ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సాహిద్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి కలేషా, రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ మౌలాలి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు షేక్ సమీనా ఫాతిమా, మస్తాన్ షరీఫ్ పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆజాద్ ముస్లిం కమిటీ ప్రతినిధుల సహకారంతో అందరం కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇంట్లో కూడా పేద ముస్లిం ఇంట్లో కూడా రంజాన్ చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో మా కమిటీ ప్రతినిధులందరికీ కూడా చెప్పి వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించడం, వాళ్ళందరికీ ముందుగానే కూపన్లు ఇవ్వటం,
కూపన్లు ఇచ్చిన తర్వాత ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి కూపన్లు ఇవ్వటం. ఈరోజు ఇక్కడికి సతామి, ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు అందరినీ ఇక్కడికి రమ్మని వాళ్ళందరికీ కూడా మరి తోఫా అందజేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ తోఫాలో కేజీ పంచదార, కేజీ గోధుమ పిండి, దాంతోపాటు కూడా కేజీ సేమియా, దాంతోపాటు దాంట్లో మిక్స్ చేసే ఐటెంలు జీడిపప్పు కానివ్వండి, కిస్మిస్ కానివ్వండి, ఎండు కొబ్బరి కానివ్వండి, అలాగే ఎండు ఖర్జూరం. అలాగా ప్రతి పేద ఇంటి గడపలో కూడా రంజాన్ అనేది చక్కగా చేసుకోవాలని చెప్పిన ఆలోచనతో ఆజాద్ ముస్లిం కమిటీ ప్రతినిధులందరం కూడా ఒక మంచి ప్రణాళికతో ఈరోజు ఒక 100 కుటుంబాలకి ఈ తోఫా ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేమందరికి కూడా చెప్పేది ఏంటంటే, ఇలాగే సంఘాలందరూ చాలా మంది పెడతారు, చాలామంది దాన్ని ఏంటంటే కొంతకాలం తర్వాత వదిలేస్తారు. ఈ ఆజాద్ ముస్లిం కమిటీ అనేది పెట్టిన తర్వాత కాడి నుంచి కూడా ఇప్పుడు దాకా ప్రతి నెల కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకెళ్తూ ఉన్నాం. దీనికి కులమతాలకు అతీతంగా కమిటీ ప్రతినిధులే కాకుండా బయట వారు కూడా మేము చేసేటువంటి కార్యక్రమాలు నచ్చి సహకరించడం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము మిగతా వారికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్క ధనవంతుడు డబ్బు కలిగిన వాడు ₹1,00,000కి 2,800 రూపాయలు జకాత్ తీయాల్సినటువంటి అవసరం ఉంది. తీసినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు మొత్తం కూడా ముందుగా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పేదల్ని గుర్తించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ రంజాన్ మాసంలో మనం ఉపవాసాలు ఉండి మరి జాగారం చేసి తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి. దాని అంతా కూడా తీర్చిదిద్దడం కోసం అని చెప్పేసి మనందరం కూడా ఏదైతే మనం రోజు ఆహారం తింటూ ఉన్నామో దాన్ని 2.5 కిలోలు చొప్పున పేదవారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని ఫిత్రా అంటారు. అది 100 రూపాయలు. అది కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ముస్లింలను గుర్తించి మీరందరూ కూడా వాళ్ళకి సహాయపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బానుడి ప్రచండ ఎండలకు బెజవాడ బగబగలాడుతోంది. ఒకవైపు ఎండ తీవ్రత, మరొక వైపు వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తూ ఉండడంతో బయటకు రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఉదయం నుండే ప్రారంభమవుతున్న ఎండల తీవ్రత మధ్యాహ్నం సమయానికి మరింత ముదురుతూ ఉండడంతో రహదారులు సైతం నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్ది అభివృద్ధి దిశలో తీసుకెళ్తానన్న సుజనా చౌదరి. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి విజయాన్ని కాంక్షిస్తూ 57వ డివిజన్లో ప్రచారం నిర్వహించిన అతని అల్లుడు మంచుకొండ చక్రవర్తి. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గంలో విస్తృత స్థాయి ప్రచారం నిర్వహిస్తున్న అతని కుటుంబ సభ్యులు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.